నేనే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేకపోతున్నాను. నా పరిస్థితి ఇలా ఉందంటే ఇంకా అమృతవల్లి పరిస్థితి ఎలా ఉండుంటుంది? పాము కాటేసి స్పృహలో లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఎన్ని గొడవలు జరిగేవో. ఇక ఎంతో దూరం దాచలేం. తెల్లారేలోపు స్పృహ వస్తుంది. తర్వాత ఆయన అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అమృత ఏం చెప్తుంది? అందరినీ ఎలా ఒప్పించాలి? ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. పనికొచ్చే పని ఏదైనా చేస్తే నాకు నాన్నకి సంతోషంగా ఉండేది. కానీ నువ్వు చేసేవన్నీ పనికి మాలిన పనులేరా. మొన్న బురద పడిందని అమృత చున్నీ తుడిచావు. ఇప్పుడు ఎవడు తాలి కట్టాడా అనేసి ఆలోచిస్తున్నావా? ఎవడు తాలి కట్టాడో, ఎప్పుడు ఎలా కట్టాడో తెలుసుకునే ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు వెళ్ళి పడుకో. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏందబ్బోడా అర్ధరాత్రి వేళ నట్టింట్లో మాట్లాడుకుంటా ఉన్నారు? వీర్రాజు గారు ఆలోచిస్తుంది కూడా కరెక్టే నాన్న. అసలు అమృత మెడలో తాలి కట్టిన వాడెవడు? గంగ గురించి తెలిసి కూడా ఆ పని చేశాడంటే దమ్ము ధైర్యం ఉండాలి నాన్న. వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు ఎవడో ఎలా తాళి కట్టాడో అనేది అనవసరం అవ్వడా. గంగ చెల్లి పెళ్లి ఘనంగా చేస్తాను అన్నాడు. ఇలా సాటుగా పెళ్లి చేశాడని చెప్తే రేపు ఊరందరి ముందు తల తీసేసినట్టు అవుతుంది అప్పుడా. గంగన ఆ పరిస్థితిలో చూడటానికే మనం తల ఎగరేసుకుంటూ పంచాయతీకి వెళ్ళాలా? ఎందుకు బాధపడతా ఉండారన్నాయ్? చిన్నప్పటి నుండి గంగకి ఇవన్నీ అలవాటే కదా. ఇప్పుడు కూడా అంతే, అట్టాగే భరిస్తాడు. లేదు, మా అక్క తప్పు చేయదు. ఇలా చేసిందంటే దానికేదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా అలా పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పమ్మా. అదే కారణాలు ముందే చెప్పేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది కదా. అర్థాలు పెడర్థాలు గురించి మీరే మాట్లాడాలి. మీరు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ఒకరు డాక్టర్గా ఇంకొకరు గంగ చెల్లెలుగా మాకు పరిచయం అయ్యేంత వరకు వాళ్ళని కన్న తండ్రి మీరే అన్న విషయం బయటపడలేదు. దానికి నాకు శిక్ష పడింది కదా తిరుపతి.